నమస్కారం. విజయ్ కుమార్ గంట. ఇలా ఏపీలోను తెలంగాణలోను 10th ఇంటర్ ఫలితాలు వచ్చేసినాయి. తెలంగాణలో ఇంకా రావాల్సి ఉందనుకుంటా. ఈ ఫలితాల్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఆనందపడుతుంటే, మంచి మార్కులు వస్తాయని రాని వాళ్ళు దిగాలు పడుతుంటే, కొంతమంది అసలే తప్పిన వాళ్ళు ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. అలాంటివి చేయొద్దు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, పరీక్షలుకి తప్పినంత మాత్రాన ఇయర్ వేస్ట్ కాదు. వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం, మనం ఎంత బాగా చదివామనే దానికన్నా పరీక్ష ప్రశ్నపత్రానికి జవాబు పత్రం ఎలా రాసాం, చక్కగా ప్రజెంట్ చేసామా లేదా, తొందరపడి కొన్ని పదాలు వదిలేసామా, కొన్ని సమీకరణాలు వదిలేసామా, ఇవన్నీ మనం గమనించుకోవాలి. పేపర్ని ఒక పావుగంట ముందు పూర్తి చేసి చూసుకోవాలి. మన శరీరాలు ఇన్విజిలేటర్కి అర్థమయ్యేలాగా ఉండాలి. దీనివల్ల 1-2 మార్కులు తగ్గుతాయి. అంత మాత్రాన మార్కులు మన ప్రతిభకు కొలబద్దలు కాదు.